మనం చూస్తున్న మార్కెట్ పరిస్థితి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లోగా ఉందని చెబుతారు, ప్రాపర్టీలు సేల్ కావడం లేదు, కొనుగోలుదారులు తగ్గిపోయారు అంటారు. కానీ అదే సమయంలో భూమి ధరలు, అపార్ట్మెంట్ ధరలు రెట్టింపు అవుతున్నాయి. అసలు ఇదేంటి గందరగోళం అని చాలా మందికి డౌట్ వస్తుంది. పూర్తిగా విషయాన్ని గ్రహిద్దాం. మార్కెట్ అంటే సప్లై డిమాండ్ బేస్ మీద నడుస్తుంది. డిమాండ్ తగ్గితే ధరలు పడాలి. కానీ మనం చూస్తున్నది సప్లైని కంట్రోల్ చేయడం. అంటే ఎవరు తక్కువ రేటుకి అమ్మడం లేదు, ఎవరు డిస్ట్రెస్ సేల్స్ చేయడం లేదు. అందుకే డిమాండ్ లేకపోయినా రేట్లు పడడం లేదు. ఇంకా లోతుగా చూసినప్పుడు ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి. మొదటిది ల్యాండ్ స్కార్సిటీ, భూమి కొరత. ప్రతి నగరంలోనూ గ్రీన్ జోన్, హెచ్ఎండిఏ, డిటిసిపి, మున్సిపాలిటీ పరిమితులు ఉన్నాయి. కొత్తగా భూమిని డెవలప్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకే ఉన్న ఫ్లాట్లు, భూములకు డిమాండ్ పెరుగుతుంది. రెండోది రియల్ ఎస్టేట్ సిండికేట్ డెవలపర్లు, బ్రోకర్లు, పెద్ద ల్యాండ్ ఓనర్లు కలిసి ధరలని కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ల దగ్గర పెద్దగా డబ్బు ఉంది, తక్కువకు అమ్మే అవసరం లేదు. ఎవరైనా తక్కువ రేటు అడిగితే ఇలాంటివి అందుబాటులో లేవు అంటారు. మూడోది మహానగరాలకు వస్తున్న అభివృద్ధి ఆశలు. ప్రతి మేజర్ సిటీకి బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ కేంద్రంగా పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు, మెట్రో రైలు, అవుట్ రింగ్ రోడ్, విమానాశ్రయం ప్రాజెక్ట్స్ ప్రకటించడంతో భవిష్యత్ అంచనాలు పెరిగాయి. అందుకే ప్రాపర్టీ ఓనర్లు, డెవలపర్లు ఇంకా పెరుగుతుంది అనే మైండ్ సెట్ తో ఉంటున్నారు. నాలుగోది బ్యాంక్ లోన్ ఫ్యాక్టర్. 5 సంవత్సరాల క్రితం వరకు 8% వడ్డీకి హోమ్ లోన్ అందితే ఇప్పుడు 10% పైగానే ఉంది. అయినా గవర్నమెంట్ పన్నులు తగ్గించిన ఫీల్ ఇస్తుంది. డెవలపర్లు బ్యాంకులతో టైప్ చేసి ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు ఇస్తున్నారు. కొనుగోలుదారులకు తక్కువ ఈఎంఐల మాయ చూపిస్తున్నారు. ఐదవది ఇన్వెస్టర్ డోమినేషన్. బ్యాంక్ లో ఎఫ్డీపై తక్కువ వడ్డీ, స్టాక్ మార్కెట్ పై భయం ఉన్నప్పుడు చాలా మంది డబ్బు పెట్టుబడిగా భూములు పెట్టేశారు. అంటే యాక్చువల్ ఓన్ యూజ్ కి కొనుగోలు చేసేవారు తక్కువగా ఉంటే పెట్టుబడిదారుల హ్యాండ్ లో ఎక్కువగా భూములు ఉండిపోతున్నాయి. ఆరవది గవర్నమెంట్ పాలసీలు. భూములపై రిజిస్ట్రేషన్ ఛార్జీలపై పన్నులు పెంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవడం మొదలుపెట్టాయి. ప్రభుత్వానికి కూడా ధరలు పెరగడమే లాభం. ఇంతకీ ఇలాంటి టైంలో ఇల్లు కొనుగోలు చేయాలా వద్దా అనేది చాలా మందికి డౌట్. దీనికి క్లియర్ గా కొన్ని పాయింట్లు ఇవ్వచ్చు. అత్యవసరమైతే కొనండి. మీకు వాడుకోవడానికి ఇల్లు కావాలి, అద్దెలో ఉన్న ఒత్తిడి ఉంది అంటే కొనడం మంచిదే. ఎందుకంటే అద్దె ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ కోణంలో అయితే ఆలోచించండి. ఇప్పటి ధరలో కొంటే 3-5 సంవత్సరాలలో పెద్దగా రిటర్న్ వచ్చే అవకాశం తక్కువ. అతి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇంకో మాట. ప్రాజెక్ట్ సెలెక్షన్ చాలా కీలకం. డెవలపర్ ట్రాక్ రికార్డ్, లీగల్ క్లియరెన్స్, హెచ్ఎండిఏ, డిటిసిపి అప్రూవల్స్ ఇవన్నీ చూసి ప్లాన్ చేసుకోండి. ఓవర్ బడ్జెట్ తీసుకోవద్దు. ఈఎంఐ, ఇతర ఖర్చులతో ఒత్తిడికి లోనవ్వకండి. మీ ఆదాయానికి తగ్గినట్టుగా ప్లాన్ చేసుకోండి. మార్కెట్ కూలటం అన్న మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టాక్ మార్కెట్ మాదిరిగా ఒక్కసారిగా పడిపోదు. చిన్న చిన్న కరెక్షన్స్ మాత్రం వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్న ట్రెండ్, ఫ్లాట్స్ కు డిమాండ్ తక్కువ కానీ ధరలు పడ్డం లేదు. ఫ్లాట్స్, ల్యాండ్స్ కు అడుగు తగ్గినా ధరల్ని ఎవరు తగ్గించుకోవడం లేదు. డెవలపర్స్ ఆఫర్స్ తో కస్టమర్లను లాగుతున్నారు కానీ అసలు ధర తగ్గడం లేదు. అంతేకాదు కొన్ని చోట్ల డెవలపర్లు గిఫ్ట్లు ఇస్తున్నారు, ఈఎంఐ హాలిడేలు ఇస్తున్నారు, ఫ్రీ లాంచ్ ఆఫర్స్ లో 5-10% తగ్గింపులు ఇస్తున్నారు. కానీ మార్కెట్ వాస్తవానికి ఇది అసలు తగ్గింపు కాదు. కొనుగోలు చేసే ముందు మీరు చూడవలసిన ముఖ్యమైన విషయాలు: మీ యొక్క ఆర్థిక స్థితి ఎంత స్టెబుల్ గా ఉంది, వడ్డీ రేట్లపై మీకు ఎంత క్లారిటీ ఉంది, మీరు ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాపర్టీలో ఉండబోతున్నారు, అవసరానికి వస్తే ఆ ప్రాపర్టీని విక్రయించడం ఎంత సులువు. ఎందుకంటే కొన్ని చోట్ల భూములు చాలా వేగంగా లిక్విడ్ అవుతాయి, కానీ కొన్ని చోట్ల అయితే సెలవు కావడం చాలా కష్టమే. ఫైనల్ గా చెప్పాలంటే ప్రస్తుతం అసలు మార్కెట్ కూలుతుంది లేదు, ఎగుస్తున్నది లేదు. మధ్యలో బ్రోకర్లు, డెవలపర్లు ధరలు తక్కువయ్యే ఛాన్స్ లేదు అని భయపెడతారు. కానీ మీరు మీ అవసరాన్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకోండి. అందరూ చెబుతున్నట్లు ఇదే కరెక్ట్ టైం అని మాట్లాడడానికి వాళ్ళకి వాళ్ళ లాభం ఉంటుంది. కానీ మీ జీవితానికి మీ నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు 2-3 ప్రాజెక్టులు వన్ సైడ్ గానే వెళ్లి పరిశీలించండి. అసలు వారి వ్యాఖ్యల మీదే కాకుండా వాస్తవ పరిస్థితిని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.